లక్ష్మి, నేను ఇక సెటిల్ అవుదాం అనుకుంటున్నారా బాయ్? ఛానల్ లైవ్ చూసిన, మస్తు మంది పూర్లను చూసిన, బిజినెస్లు చేసిన, ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకో. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు. లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా? ఎంతమంది గోల్డ్ ఫేస్ పోర్లో వెంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను తెలంగాణ, మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు. మరి ఇంకేంద్రా బాయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి? నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? ఆ అజయ్ గడ్ అయితే మర్చిపో, ఆడు డేంజర్, 1 నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కల, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏం లేవండి. చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అయితాం రా బాయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో 3 గిట్ల బాగలేదేమో, కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి.